హలో డిజైనర్స్, వెల్కమ్ టు తెలుగు డిజైనింగ్. ఇక్కడ ఏంటంటే ఈ రోజు మనము ప్రీవియస్ టాపిక్ ఏదైతే ఉందో మనము నావిగేషన్ మెన్యూ అంటే నావిగేషన్ యొక్క మెన్యూ బార్ లో వచ్చే లిస్ట్ మొత్తం కూడా మనము ప్లేన్ ఎలా చేయడం చూసాం కదా. ఇప్పుడు ఈ రోజు ఈ టాపిక్ లో ఏంటంటే కంటిన్యూగా ల్యాండింగ్ పేజ్ ని ఫినిష్ చేయడానికి ట్రై చేద్దాం. రైట్, లేట్ చేయకుండా టాపిక్ లోకి వచ్చేద్దాం. మనకి లాస్ట్ టాపిక్ లో వచ్చేసి మెన్యూ బార్ ని మనం ప్రాపర్ గా అరేంజ్ చేసుకున్నాము. ఇలా సెట్ చేసేసుకొని ప్రాపర్ గా అరేంజ్ చేసుకున్నాం కదా. వెంటనే లేట్ చేయకుండా ఇక్కడ సో లెఫ్ట్ సైడ్ చుట్టూ కంపెనీ లోగో అనమాట. టైప్ కంపెనీ లోగో, ఎంటర్. ఓకే, సో మనకు ఫిగ్మాలో ఏమైనా ఒకవేళ ఫ్లోలో కనుక మీరు స్పెల్లింగ్ మిస్టేక్స్ రాసిన నో ప్రాబ్లం, ఎందుకంటే ఫిగ్మా ఆటోమేటిక్గా నీకు టెక్స్ట్ అనేది రాంగ్ అయితే కనుక నీకు ప్రాపర్గా చూపిస్తుంటుంది మనకు. ఇలా ఎవరైతే రెగ్యులర్గా ఈ టిప్స్ ఫాలో అవుతున్నారో వాళ్ళు ఈ టిప్స్ చూస్తే కూడా మీరు డిజైన్ చేసుకోవచ్చు. ల్యాండింగ్ పేజ్లో మళ్ళీ రెక్టాంగులర్ మార్కెట్ టూల్ ఆర్ తీసేసుకొని జస్ట్ డ్రాగ్ ఇట్. ఇలా మనం క్రియేట్ చేసుకోవడం ద్వారా మనకి ఏంటంటే దీంట్లో ఇమేజెస్ పెట్టుకోవచ్చు. కంట్రోల్ డి ఫర్ డూప్లికేట్, డ్రాగ్ చేయండి, కొంచెం ఇలా డిజైన్ చేసి పెట్టేసుకోండి. ఇలా పర్ఫెక్ట్. సో ఇలా చేసేసుకొని ఈ లెఫ్ట్ సైడ్లో టీ అంటే టెక్స్ట్ రైట్, యూఐ అండ్ యూఎక్స్ డిజైనింగ్, కంట్రోల్ ఎంటర్ 50 ఇలా పెట్టేసుకొని మళ్ళీ టెక్స్ట్ తెలుగు ట్రైనింగ్ టెక్స్ట్ ఇలా. వెంటనే మళ్ళీ రెక్టాంగులర్ టూల్ తీసేసుకొని జస్ట్ ఇలా, అంటే మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇలా సింపుల్ వేలో ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది, ప్రాక్టీస్ చేసుకోవచ్చు. రేడియస్ కొంచెం తగ్గించుకోండి ఇలా. ఇక్కడ ఇంకా వెంటనే లేట్ చేయకుండా జస్ట్ సెలెక్ట్ దిస్ రెక్టాంగులర్, చేంజ్ కలర్, పర్ఫెక్ట్. అండ్ ఇమేజెస్ కంట్రోల్ షిఫ్ట్ కే. సో ఏదో ఒక ఇమేజ్ని మీరు ఇక్కడ పేస్ట్ చేసుకోవచ్చు. డబుల్ క్లిక్ చేసేయండి, కంట్రోల్ షిఫ్ట్ కే, నెక్స్ట్ డబుల్ క్లిక్ ఇలా. సో వెబ్సైట్ యొక్క బేసిక్ ల్యాండింగ్ పేజ్ అనేది రెడీ. అవునా, టెక్స్ట్ టూల్ ఎలా అలైన్ చేశాను, పైన నావిగేషన్ మెనూ బార్ టాప్ సైడ్ లెఫ్ట్లో మన కంపెనీ లోగో వస్తుంది. స్మాల్ టెక్స్ట్ ఒక బటన్ క్రియేట్ చేశాను, 2 షేప్స్ తీసుకున్నాను కదా. ఈ బటన్లో కూడా మీరు టెక్స్ట్ రాసుకోవచ్చు, రీడ్ మోర్ ఇలా. ఓకే, చేంజ్ ఇంటూ ద వైట్ కలర్, డన్. ఇలా ట్రాక్ చేసేసుకొని సైజ్ వచ్చేసి 18, మళ్ళీ ఎగ్జాక్ట్లీ సెంటర్ పాయింట్లో నేను ట్రాక్ చేశాను, డన్. దిస్ ఇస్ మై వెబ్సైట్ బేసిక్ ల్యాండింగ్ పేజ్. ఒక వెబ్సైట్ యొక్క బేసిక్ ల్యాండింగ్ పేజ్ అనేది మీరు ఇలా డిజైన్ చేసుకోవడం ద్వారా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళచ్చు. రైట్, థ్యాంక్ యూ సో మచ్.